గణపతయే నమః. ఈరోజు 26వ తారీఖు శుక్రవారము, పుష్యమాస బహుళ పాడ్యమి. బహుళ అంటే కృష్ణపక్షం అని అర్థము. కనుక బహుళ పాడ్యమి రాత్రి 12 గంటల 2 నిమిషాల వరకు పాడ్యం ఉంది. ఆ తదుపరి విధియ ప్రవేశిస్తుంది. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రం ఉదయం 9 గంటల 54 నిమిషాల వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రవేశిస్తుంది. అలాగే యోగము ప్రీతి యోగం 7 గంటల 31 నిమిషాల వరకు ప్రీతి యోగం ఉన్నది ఉదయము. తదుపరి ఆయుష్మంత యోగం ప్రవేశిస్తుంది. కరణం బాలవకరణం ఈరోజు ఉదయం 10 గంటల 52 నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషం నుండి 12 గంటల వరకు రాహుకాలము. అదేవిధంగా యమగండము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉన్నది. అలాగే దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. పునః మరలా మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అదేవిధంగా వర్జం రాత్రి 11 గంటల 54 నిమిషాల నుంచి 1 గంట 34 నిమిషాల వరకు ఉన్నది. అదేవిధంగా అమృత ఘడియల యొక్క ఇది ఈ నక్షత్రంలో సంభవించడం లేదు. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో ఆ ఘడియలో ఈ స్పర్శ ఈరోజు కలగటం లేదు. కనుక ఈరోజు ముఖ్యంగా శుక్రవారం అవటం వల్ల ఈ అమ్మవారి ఆరాధన ఇప్పుడు కూడా శుక్రవారము చాలా శుభదాయకమైనటువంటిది. కనుక స్త్రీల సంబంధంగా దేవి ఆరాధన చేయటం కానీ, వస్త్రములు కొనటం కానీ ఇట్లాంటివి చేయటం వల్ల ఈరోజు అంటే చక్కని వస్త్రాలు కొనాలన్నా, బంగారం కొనాలన్నా, అలాగే అమ్మవారికి నేతి దీపం పెట్టాలన్నా కూడా వాటి యొక్క ప్రభావం చాలా విశేషంగా చక్కని వస్త్రాలు వస్త్రం వలన కూడా కొంతమంది కలిసి వస్తుంది. చక్కని వస్త్రం కొనటం, ఆ వస్త్రం యొక్క దాన్ని ధరించడం ద్వారా మనకి శుభములు కలగడం. కనుక వస్త్రములు బంగారము కొనాలంటే శుక్రవారం యోగదాయకం. శుభం భూయాత్.